అమర్ ఆరు యాక్సిడెంట్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలు పెట్టడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరో పక్క అంజలి మిస్ అమ్మని చాలా మిస్ అవుతుంది. కాబట్టి ఒక పని చేద్దామని చెప్పి అమర్ బెడ్రూమ్లోకి వెళ్ళి తనకి తెలియకుండా ఆరు ఫోన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మిగిలిన పిల్లలు ఏంటంజు అమ్మ ఫోన్ తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటే, మనం ఈ ఫోన్ల నుండి మిస్ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదాము అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పిల్లలు ఇప్పుడెందుకు అంజు అని చెప్పి అంటూ ఉంటే, మిస్ అమ్మని చూసారా, పాపం అమ్మని చాలా మిస్ అవుతుంది. ఈసారైనా అమ్మని కలుసుకోవాలని ఆరాటపడుతుంది. అందుకే మనమే ఏదో ఒకటి చెప్పి అమ్మలాగా మాట్లాడి కొడైకెనాల్లో మేము ఉండట్లేదని చెప్తే అప్పుడు మిస్ అమ్మ ఇక అమ్మ గురించి ఆలోచించదు, బాధపడదు కూడా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నీ ఆలోచన కరెక్టే అంజు, కానీ మనం అమ్మలాగా మాట్లాడి దొరికిపోతే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం మొదటికే వస్తుంది కదా అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. దాంతో అంజు, అందుకే ఈసారి నేను మాట్లాడను, అనామిక ఉంది కదా తనే అమ్మలాగా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక పిల్లలు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అనామిక, నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి, మా అమ్మలాగా నువ్వు మిస్ అమ్మతో ఫోన్లో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మో నేనా, లేదు నేను మాట్లాడలేను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. లేదు లేదు, నువ్వే మా అమ్మలాగా మాట్లాడాలి, ఎందుకంటే పాపం మిస్ అమ్మ వచ్చిన దగ్గర నుండి అమ్మని కలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడుతుంది. అమ్మ చనిపోయిందన్న నిజం మిస్ అమ్మకి తెలియదు కాబట్టి, ఒకవేళ తెలిస్తే తను తట్టుకోలేదు కాబట్టి నువ్వే ఏదో ఒక విధంగా ఫోన్లో తనతో మాట్లాడి మేనేజ్ చేయాలని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అలా అంజు ఫోన్ చేసి అనామిక చేతిలో ఫోన్ పెట్టేస్తుంది. 6 నెంబర్ నుండి ఫోన్ రావడంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్క చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది అని చెప్పి బాగి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అక్క, ఎలా ఉన్నావక్క, ఎన్నిసార్లు నేను నీకు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కొడైకెనాల్ వచ్చిన తర్వాత కలుసుకుందామని చెప్పావు, కానీ ఆ రోజు నీకోసం నేను గుడికి వచ్చినా కూడా ఎందుకు నన్ను కలవకుండానే వెళ్ళిపోయావు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అనామిక ఆరులాగా మాట్లాడుతూ, చెల్లి ఎలా ఉన్నావు చెల్లి, నేను బాగున్నాను, ఆ రోజు నిన్ను కలవలేకపోయినందుకు నీకు నేను సారీ చెప్తున్నాను. ఆ రోజు అర్జెంటుగా మా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, దాంతో నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదక్క, కనీసం ఇన్ని రోజులకైనా నువ్వు నాకు ఫోన్ చేసావు, నాకు అదే ఆనందంగా ఉంది. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, నేను కూడా ఇప్పుడు కొడైకెనాల్లోనే ఉన్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను, ప్లీజ్ అక్క, దయచేసి ఒక్కసారైనా నన్ను కలవండి, ప్లీజ్ అక్క అని చెప్పి బాగి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి అలా అడుగుతూ ఉంటే తనకు ఏమీ చెప్పలేక, సరే చెల్లి, మా ఆయన పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను అని చెప్పి ఆరో ఫోన్ పెట్టేసిన తర్వాత ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పిల్లలు అనామిక వైపు చూస్తూ, అనామిక, నువ్వు ఇప్పుడు అచ్చం మా అమ్మలాగే మాట్లాడావు తెలుసా, నువ్వు అప్పుడప్పుడు అచ్చం మా అమ్మలాగే ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు ఫోన్ చేసింది మా అమ్మే అని ఖచ్చితంగా మిస్ అమ్మ ఈజీగా నమ్మేస్తుంది, ఎందుకంటే నీ వాయిస్ అచ్చం మా అమ్మ వాయిస్ లాగే ఉంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ, సరే సరే పదండి, డిన్నర్కి టైం అవుతుంది అని చెప్పి పిల్లల్ని లోపలికి తీసుకొని వెళ్తుంది. లోపలికి పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు మీకు ఒక గుడ్ న్యూస్, మా అక్క నాకు ఫోన్ చేసింది, ఒకరోజు నన్ను కలుస్తానని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి మీరు నమ్మడం లేదా, సరే ఈసారి అక్క నన్ను కలిసినప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత బాగి పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టేసిన తర్వాత, ఆరు పిల్లల దగ్గర నేను పడుకుంటాను, సార్కి భోజనం పెట్టేసిన తర్వాత నువ్వు కూడా త్వరగా పడుకో భాగ్య అని చెప్పి ఆరు పిల్లల్ని తీసుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో బోలెడన్ని కబుర్లు చెబుతూ కథలు చెబుతూ వాళ్ళని నిద్రపుచ్చుతుంది. పిల్లలందరినీ చూసుకొని ఆరు ఎంతగానో మురిసిపోతూ వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళకి ముద్దులు పెడుతూ ఉంటుంది.
మరోపక్క మనోహరి తన గదిలో టెన్షన్తో చచ్చిపోతూ ఉంటుంది. అసలు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో, ఈరోజు నేను ఆ సూసైడ్ పాయింట్కి వెళ్ళినా కూడా ఎవరూ నాకు అక్కడ కనపడలేదు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రాత్రి అవ్వగానే చలి బాగా పెరగడంతో అప్పుడు ఆ చలికి బాగి ఎంతగానో వణికిపోతూ ఉంటుంది. అలా బాగి వణికిపోతూ ఉండగా అమర్, ఏ లూజు, అంతలా వణికిపోతూ ఉంటే స్వెటర్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. స్వెటర్ వేసుకున్నా కూడా చలి ఆగడం లేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా అమర్ పడుకున్న తర్వాత బాగి ఒక్కసారిగా అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో అమర్ ముందుకు తిరుగుతాడు. ఇక అమర్ తనని ఏమంటాడోనని బాగి భయపడిపోతూ ఉంటే అమర్ ఏమీ మాట్లాడకుండా అలా వణికిపోతున్న బాగిని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక అలా కొడైకెనాల్ చలి వల్ల బాగి అమర్ ఇద్దరు కూడా ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. నాన్న, అమర్ అక్కడ ఎలా ఉన్నారు, చలి విపరీతంగా ఉందా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, కొంచెం చలి ఎక్కువగానే ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నాకు మాత్రం ఆ చలి కలిసి వస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతకీ కోడలి పిల్ల ఏం చేస్తుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఫోన్ని బాగీకి ఇస్తాడు. అత్తయ్యగారు ఎలా ఉన్నారు, టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నారా, మేము లేమని మామయ్య గారు స్వీట్స్ తింటున్నారా అని చెప్పి బాగి, మేము వచ్చేసరికి షుగర్ని పెంచుకోవద్దని చెప్పండి, కంట్రోల్లో ఉంచుకోమని చెప్పండి అని అంటూ ఉంటుంది. కోడలి పిల్ల, మేమిద్దరం బాగానే ఉన్నాము, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు, ఇది ఒక రకంగా మీ హనీమూన్ ట్రిప్ అనుకోవచ్చు. పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు మీరు హనీమూన్కి వెళ్ళలేదు కాబట్టి హ్యాపీగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. కొడైకెనాల్లో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కసారి మా వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే బాగి అమర్కి ఫోన్ ఇస్తుంది. నాన్న అమర్, ఇన్ని రోజులు బాగి పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ చాలా బిజీగా గడిపింది. తనని నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు కొడైకెనాల్ తీసుకువెళ్ళావు కాబట్టి అక్కడ మీ ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఏవైనా ప్లేసెస్కి వెళ్ళిరండి, బాగీకి కొడైకెనాల్ మొత్తం కూడా చూపించు అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత నిర్మలమ్మ బాగీతో, చూడు బాగి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకోవద్దు, ఎలాగైనా సరే నువ్వు అమర్కి దగ్గర అవ్వాలి, మీరు తిరిగి వచ్చేటప్పుడు ఒకటిగా రావాలి అని చెప్పి నిర్మలమ్మ బాగీకి చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ బాగీతో, రెడీ అయ్యి త్వరగా కిందికి రా, మనం బయటకు వెళ్దామని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో మనం అంటే అందరమా అని చెప్పి అంటూ ఉంటే, లేదు, నువ్వు నేను మాత్రమే, నువ్వెప్పుడు కొడైకెనాల్ చూడలేదు కదా, నీకు కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ని చూపిస్తాను, పద వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అండి, 5 మినిట్స్లో వస్తాను అని చెప్పి బాగి రెడీ అయ్యి కిందికి వస్తుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరు బయటకు వెళ్తూ అనామికతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళకు బాయ్ చెప్పి బయటకు వెళ్ళిపోతారు. ఇక దాంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ బాగీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటుంది. పిల్లలు, ఈరోజు మీ డాడీ ఇంట్లో ఉండరు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు, మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని చెప్పి ఆరు అనడంతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అమర్ బాగి ఇద్దరు కూడా అలా ఒంటరిగా బయటకు వెళ్ళడం చూసిన మనోహరికి ఎంతో అసూయగా అనిపిస్తూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు మాత్రమే ఒంటరిగా బయటకు వెళ్తున్నారు. ఎలాగైనా సరే ఆ బాబ్జీ గారికి ఫోన్ చేసి బాగి మీద అమర్ లేని టైం చూసి అటాక్ చేయమని చెప్పాలి, అప్పుడు బాగి అడ్డుని ఈజీగా తొలగించుకోవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తుంది. అమర్ బాగి ఇద్దరు కూడా అలా బయటకు వెళ్ళిన తర్వాత అమర్ బాగిని ఒక కొండ ప్రాంతం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుండడంతో బాగి ఆ వ్యూ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్స్ అండి, ఇంత అందమైన ప్రదేశం దగ్గరికి నన్ను తీసుకుని వచ్చినందుకని చెప్పి అమర్ని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఈ తర్వాత బాగి అమర్తో కలిసి సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటుంది. అలా అమర్
బాగిని ప్రతి ప్లేస్కి కూడా తిప్పుతూ ఉంటే ఇక చివరకు వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ బాగిని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి అమర్ పక్కకు వెళ్తాడు. ఇక అప్పటి వరకు వాళ్ళని ఫాలో చేసిన బాబ్జీ టైం చూసుకొని బాగి మీద అటాక్ చేయడం కోసం అని చెప్పి అలా కత్తి తీసుకొని బాగి దగ్గరికి వచ్చి బాగి మెడ మీద కత్తి పట్టి తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక అమర్ ఒక్కసారిగా బాబ్జీని చితక్ కొడుతూ, రే నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఆ రోజు నా చేతికి చిక్కి తన్నులు తిన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ వచ్చావంటే ఏ ధైర్యంతో వచ్చావని చెప్పి అమర్ చితక్ కొడుతూ ఉంటే ఆ దెబ్బలకు బాబ్జీ స్పృహ కోల్పోతాడు. ఇక స్పృహ కోల్పోయిన బాబ్జీని అమర్ పోలీసులకు అప్పగిస్తాడు. సార్, నా భార్యను చంపింది వీడే. వీడి వెనకాల ఉండి ఇదంతా చేయించింది ఎవరో ఎలాగైనా సరే నాకు తెలియాలి. ఇమ్మీడియట్గా వీడిని ఇంట్రోగేట్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఓకే సార్, అంతా మేము చూసుకుంటామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక అలా బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేస్తూ 6 చావుకి కారణం ఎవరో తెలుసుకుంటూ ఉంటే ఇక బాబ్జీ అరెస్ట్ అయ్యాడన్న విషయం తెలుసుకున్న మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.